ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంట్లో కిట్టి పార్టీ అయింది కదా, ఇది థర్డ్ గేమ్ అండి. గేమ్ వచ్చి ఇలా టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్ అయితే ఇలాగ బిల్డింగ్స్ అయితే కట్టాలి. ఎవరైతే ఎన్ని కప్స్ పెడతారో వాళ్ళైతే విన్నరు. అలాగే ఈ గేమ్ పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే మేము చాలా గేమ్స్ అనేది పెట్టి అవి బాగాలేవని చెప్పి డ్రాప్ అయిపోయి ఈ గేమ్ అయితే లాస్ట్కి సెలెక్ట్ చేశాను. ముందైతే కాయిన్స్ తీసుకున్నాను ఒక బౌల్లో, అలాగే ఒక డయాస్ తీసుకొని 6 పడితే సిక్స్ కాయిన్స్ తీసుకొని వేరే బౌల్లో వేయాలి. అలాగే 1 పడింది అనుకో అవి బౌల్లో వేసినవన్నీ వేరే బౌల్లో వేసేయాలి. అలా ఒక గేమ్ అనుకున్నాను, ఆ గేమ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో గేమ్ అనుకున్నాను. ఒకళ్ళేమో కప్పు ఓపెన్ చేయాలి, ఒకళ్ళు క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. 1 మినిట్లో ఎవరివైతే ఓపెన్ ఎక్కువ ఉంటాయో క్లోజ్ ఎక్కువ ఉంటాయో వాళ్ళైతే విన్ను. అలాగే ఇవన్నీ అనుకున్నాం కానీ ఏమీ జరగలేదండి. లాస్ట్కి అయితే ఇది అందరూ రావడం లేట్ అయిపోయిందండి. అప్పటికే 1:30 అబోవ్ అయిపోయింది. ఇంక లంచ్ టైం అయిపోతుందని చెప్పి ఈ గేమ్ అయితే పెట్టాము. ప్లస్ కూడా ఇంకో ఇద్దరు అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి మ్యారేజెస్ ఉన్నాయని చెప్పి. వాళ్ళైతే ఫుడ్ తింటున్నారు కదా, నేనైతే ఫుడ్ దగ్గర ఉన్నాను, అందుకని చెప్పి నేనైతే ఆడలేదు. ఇక్కడైతే 1 by 1 వచ్చి ఆడేశారు. ఈ గేమ్ వాళ్ళంతలో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి, నేనైతే సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఏ గేమ్ ఆడించాలో తెలియలేదు. చాలా గేమ్స్ ఆడిద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. కావని అవద్దు ఇవ్వద్దు అని అన్నారని చెప్పి ఈ గేమ్ అయితే ఇంకా పల్లవి వాళ్ళు అందరూ సెలెక్ట్ చేశారు. ఈ గేమ్ బాగుంటుంది, సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ గేమ్ అయితే 1 by 1 వచ్చి ఆడేశారు. ఎలా ఉందో గేమ్ మీరు చూస్తున్నారు కదా, సింపుల్గానే ఉంటుంది. కానీ ఈ కప్స్ అనేది కౌంటింగ్ కదా, సింపుల్గానే ఉంటుంది అనుకుంటాం కానీ కప్స్ పెట్టే కౌంటింగ్ పెట్టే ఉంటుంది కదా. అలాగే ఇందులో కూడా ఫస్ట్ సెకండ్ అయితే వచ్చారండి. బ్యాక్గ్రౌండ్ వచ్చి అమ్మవారిని పెట్టుకున్నాను, కిట్టి పార్టీ అని చెప్పి థీమ్ అయితే పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.